ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఈరోజు లలితా త్రిపుర సుందరి కథ పూర్తి కథ మనం తెలుసుకున్నామండి. ఈరోజు అమ్మవారి దేవి సైన్యంలో గనక భాగంగా దేవి భాగవతంలో మనం ఇవన్నీ చూస్తానికి అవకాశం ప్రతి ఒక్కరికి. బండాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుని చంపడం ఎవరి వల్ల కాక సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవతలందరితో కలిపి ఒక మహాయజ్ఞం అనేది చేస్తూ ఉంటారు. దాని ఫలితమే శ్రీ లలితా త్రిపుర సుందరి, ఎంతో శక్తివంతమైన వారాహిదేవి, శ్యామలాదేవి, నకులేశ్వరి లాంటి అమ్మవార్లు ఈ లలితాదేవి సైన్యంలో ఒక భాగంగా ఒక మహాయుద్ధమే చేశారు. అయితే ఈ లలితా త్రిపుర సుందరి పూర్తి కథ తెలుసుకోవాలి అంటే కనుక మనం దక్ష యజ్ఞంకి వెళ్ళాల్సిందేనండి. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు. ఆ దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేసి సతీదేవిని మాత్రం ఆహ్వానించరు. అయితే యజ్ఞం చేస్తుంది తండ్రే కదా, ఆహ్వానించకపోయినా పర్వాలేదు అని సతీదేవి ఆ యజ్ఞానికి వెళుతుంది. కానీ దక్ష యజ్ఞంలో జరిగిన అవమానం వల్ల సతీదేవి అక్కడే దహనం చేసుకుని చనిపోతుంది. దాంతో శివుడు బాధతో తీవ్రమైన వైరాగ్యంతో అన్నిటినీ వదిలేసి ఈ బ్రహ్మాండ మంచుకు పోయి అక్కడ ధ్యానంలో నిమగ్నమైపోతారు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. దేవతలందరూ ఎలాగైనా సరే శివయ్యను పాత పరిస్థితులు తీసుకురావాలి అని చెప్పి మన్మధుడిని శివుడి ధ్యానం చెడగొట్టడానికి పంపిస్తారు. అలా మన్మధుడు వేసిన బాణం తగిలి శివుడి ధ్యానం మధ్యలోనే ఆగిపోతుంది. దాంతో శివుడు చాలా కోపంగా తన 3వ కంటిగా మన్మధుడిని భస్మం చేసి బూడిదిలాగా మార్చేస్తారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. శివుడి దగ్గర ఉన్న రుద్రగణాల్లో ఒకరైన చిత్రకర్ముడు ఈ మన్మధుడి బూడిద నుంచి ఒక బొమ్మను తయారు చేసి శివుని దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఎప్పుడైతే ఆ బొమ్మ శివుడికి చేరువుగా వచ్చిందో వెంటనే ఆ బొమ్మకు ప్రాణం వచ్చి ఒక భయంకరమైన రాక్షసునిలాగా మారిపోతుంది. ఆ రాక్షసుని చూసిన బ్రహ్మ బండా అని పిలుస్తాడు. ఇంకా అప్పటి నుంచి ఆ రాక్షసుడి పేరు బండాసురుడు. తన వల్లే ప్రాణం వచ్చింది కదా అని చిత్రకర్ముడు శతరుద్రీయ మంత్రమును బండాసురుడికి ఉపదేశిస్తాడు. దాంతో బండాసురుడు ఈ శతరుద్రీయ మంత్రంతో శివునికి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా బండాసురునికి శివుని నుంచి ఒక వరం వస్తుంది. ఎవరితో అయితే బండాసురుడు యుద్ధం చేస్తుంటే అవతల వారు శక్తిలో సగం బండాసురునికి వస్తుంది. ఈ వరంతో బండాసురుడు అత్యంత శక్తివంతంగా మారిపోతాడు. అయితే మన్మధుడి బూడిద నుంచి బండాసురుడు ఒక్కడే జన్మించలేదు. విశుక్రుడు, విషంగుడు అనే మరో 2 రాక్షసులు పుడతారు. వీళ్ళిద్దరే కాకుండా 300 అక్షోహిణీల రాక్షస సైన్యం పుడుతుంది. ఆక్షోహిణి అంటే అప్పట్లో సైన్యాన్ని లెక్క కట్టడానికి ఉపయోగించే పదం. ఒక ఆక్షోహిణి అంటే 2,18,070 గజబలం, 6,56,000 అశ్వజలం, అలాగే 10,93,050 సైన్యం. అలాగే ఈ రాక్షసులందరూ కలిసి శూన్యకపట్నం అనే ఒక నగరాన్ని సృష్టించుకుంటారు. ఒకసారి బండాసురుడికి ఒక తెలివైన చిత్రమైన ఆలోచన వస్తుంది. వెంటనే విశుక్రుని, విషంగుని పిలిచి అణువంత చిన్నగా మారి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ శరీరంలోకి వెళ్ళి వాళ్ళ గర్భసంచులను తీసేయమని చెప్తాడు. ఇంకా అప్పటి నుంచి విశ్వంలో ఉన్న ప్రాణులందరికీ పిల్లలు పుట్టడం మానేస్తారు. అప్పటికే ఉన్న జీవులు వృద్ధులై చనిపోతూ ఉంటారు. దాంతో రాక్షసుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది, మిగిలిన జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న బ్రహ్మ తన సృష్టికి ఆటంకం అవుతుంది అని చెప్పి వెంటనే విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి దీనికి పరిష్కారం చెప్పమంటారు. తన దివ్య దృష్టితో చూసిన విష్ణుమూర్తి బండాసురుడి సైన్యాన్ని చంపడం మన వల్ల కాదు, అది కేవలం ఆదిపరాశక్తి మాత్రమే చేయగలుగుతుంది. కానీ ఆదిపరాశక్తి రూపమైన సతీదేవి చనిపోవడంతో అమ్మవారు ఈ అనంతమైన విశ్వంలో కలిసిపోయి గాఢ నిద్రలో నిమగ్నమైపోతారు. మరి అటువంటప్పుడు అమ్మవారికి ఒక రూపం అంటూ లేకపోతే ఈ బండాసురుని సంహరించేది ఎవరు? కనుక మనందరం కలిసి ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళాలి అని దేవతలందరూ కలిసి శివుని దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ప్రాధేయపడతారు. సమస్య తీవ్రతాన్ని అర్థం చేసుకున్న శివుడు వెంటనే వాయుదేవుడిని పిలిచి సప్త సముద్రాల్లో ఒక దాని మీద బలంగా గాలిని వీచమంటాడు. దాంతో ఆ సముద్రంలో ఉన్న నీరంతా బయటకు వెళ్ళిపోయి ఒక పెద్ద గొయ్యిలాగా మారుతుంది. ఆ గొయ్యలో శివుడు తనలో ఉన్న చితాగ్నిని రగిలించి ఒక యజ్ఞజ్వాలను సృష్టిస్తారు. తర్వాత దేవతలందరూ కలిసి 5 రకాల సృష్టిని ఆ జ్వాలలో వేస్తారు. అవే మానస జరాయవి, అండ, స్వేదజ, ఉద్విజ. వీటితో పాటే పంచమహాభూతాలను వేయమంటాడు. ఈ పంచభూతాలను కలిపి ఈ మహాయజ్ఞం జరిపిస్తారు.
ఈ మహాయజ్ఞం ఆఖరిలో దేవతలందరూ కలిసి ఈ యజ్ఞగుండంలోకి దూకేస్తారు. దాంతో వీళ్ళందరూ త్యాగాన్ని అర్థం చేసుకుని నిద్రిస్తున్న ఆదిపరాశక్తి ఒక్కసారిగా ఒక దివ్యమైన రూపంలో వెలుకుంటుంది. ఆ మహాయజ్ఞం నుంచి బయటకు వచ్చిన రూపమే శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. ఆ జ్వాల నుంచి ఉద్భవించి కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న అమ్మవారిని చూడటానికి దేవతలందరూ ఎగబడతారు. వెంటనే బ్రహ్మ విశ్వకర్మను పిలిచి అమరావతిని మించిన నగరాన్ని సృష్టించమంటాడు. దాంతో విశ్వకర్మ ఒక మహత్తరమైన నగరాన్ని సృష్టించి చింతామణి పొదిగిన సింహాసనాన్ని ఒకటి తయారు చేస్తాడు. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నా ముల్లోకాలను పాలించే అంత శక్తి వస్తుంది. కాకపోతే వివాహం కాని వారికి ఈ సింహాసనంలో కూర్చున్న అర్హత అనేది ఉండదు. దాంతో దేవతలందరూ కలిసి లలితా త్రిపుర సుందరికి వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ ఆదిపరాశక్తికి వివాహం చేసుకోవాలంటే కేవలం శివుడి వల్ల మాత్రమే అవుతుంది. దాంతో వైరాగ్యంలో ఉన్న శివుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడగా శివుడు మదన కామేశ్వరుడు అనే ఒక రూపంలో అవతరిస్తారు. అలా మదన కామేశ్వరుడికి లలితాదేవికి వివాహం జరుగుతుంది. అందుకనే లలితాదేవిని కామేశ్వరి దేవి అని కూడా పిలుస్తారు. ఆ వివాహం జరిగిన వెంటనే లలితా త్రిపుర సుందరి ఆ సింహాసనంలో కూర్చుని దగదగా వెలిగిపోతూ ఉంటుంది. దేవతలందరూ బండాసురుడి గురించి చెప్పి వారిని రక్షించమని కోరుతారు. అప్పుడు ఆ తల్లి అత్యంత కరుణతో వారికి ఖచ్చితంగా జరుగుతుందని మాట ఇస్తారు. ఆ తల్లి చెప్పిన దాన్ని గమనించుకుని కోరుకుని లలితాదేవి బండాసురుని వధిస్తాను అని అభయం ఇచ్చి తనలో నుంచి కొన్ని మంది దేవతలను పుట్టిస్తుంది. లలితాదేవి అంకుశం నుంచి సంపత్కరి దేవి ఉద్భవిస్తుంది. పాశం నుంచి అశ్వారుడా దేవి, హృదయం నుంచి బాలా త్రిపుర సుందరి, బుద్ధి నుంచి శ్యామలాదేవి, అలాగే ప్రజ్ఞ నుంచి వారాహిదేవి ఉద్భవిస్తుంది. దీంతోపాటు అమ్మవారు కోపంగా చేసిన అహంకారం నుంచి 6 కోట్ల యోగినులు, మరో 6 కోట్ల భైరవీలు ఉద్భవిస్తారు. సపత్కరీదేవి రణ కోలాహలం అనే ఒక ఏనుగును అధిరోహించి ఉంటారు. అశ్వారదేవి అపరాజిత అనే ఒక అశ్వాన్ని అధిరోహించి ఉంటారు. అలాగే శ్యామలాదేవి గేయి చక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు. వారాహిదేవి కిరి చక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు. లలితాదేవికి మంత్రిగా శ్యామలాదేవి, సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహిదేవి ఉంటారు. ఈ అనంతమైన శక్తిసేనతో కూడి లలిత అమ్మవారు శ్రీచక్ర రథాన్ని అధిరోహించి యుద్ధభూమికి చేరుతారు. ఇంత మహత్తరమైన శక్తిసేనను చూసి కూడా బండాసురుడు చాలా తక్కువ అంచనా వేస్తాడు. యుద్ధం మొదలవుతుంది. మొట్టమొదట ధర్మాదుడు అనే రాక్షసుని పిలిచి బండాసురుడు అతనికి 10 అక్షోహిణీల సైన్యాన్ని ఇచ్చి యుద్ధానికి పంపిస్తాడు. మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు ఒంటెల మీద, కుక్కల మీద, గాడిదల మీద, ప్రేతాల మీద ఎక్కి వస్తారు. అలా శక్తిసేనకు రాక్షస సైన్యానికి యుద్ధం మొదలవుతుంది. ధర్మాదుడు లలిత అమ్మవారి మీదకు యుద్ధానికి వచ్చేసరికి సంపత్కరీదేవి తన గజబలంతో వారిని ఎదిరించి యుద్ధం చేసి సంహరించేస్తారు. దాంతో బండాసురుడు కురుండు అనే ఒక రాక్షసుని పిలిచి వాడికి 20 అక్షోహిణీల సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు అశ్వారుదేవి తన అశ్వదళంతో వచ్చి ఆ 20 అక్షోహిణీల సైన్యాన్ని మట్టుపెట్టి కురుండుని అక్కడే సంహరించేస్తుంది. తరువాత బండాసురుడు తన 5 సైన్యాధిపతులను పిలిచి మాయాశక్తిని ఉపయోగించి గెలవమని పంపిస్తాడు. వీళ్ళంతా యుద్ధరంగంలోకి ప్రవేశించి సరసిని అనే ఒక మాయశక్తిని సృష్టిస్తారు. దాంతో లక్షలాది సర్పాలు పుట్టి ఈ శక్తి సేన మీద దాడి చేయడం మొదలు పెడతాయి. అప్పుడు లలితాదేవి దవడల నుంచి పుట్టిన నకులేశ్వరి దేవి ఆ సర్ఫిని మాయను ఎదుర్కొని లక్షలాది మంగు సృష్టిస్తుంది. ఆ మంగుస్లు కూడా వెళ్ళి ఆ పాములన్నింటినీ చంపేస్తాయి. వెంటనే నకులేశ్వరి దేవి గరుడాస్థానాన్ని ప్రయోగించి ఆ మాయాశక్తిని నాశనం చేస్తుంది. అలాగే అమ్మవారు పట్టీసం అనే ఆయుధంతో ఆ సైన్యాధిపతులందరినీ చంపేస్తారు. అప్పుడు బండాసురుడు వరాహకుడు అనే ఒక పెద్ద రాక్షసుడిని, అలాగే తన దగ్గర ఉన్న 7 సైన్యాధిపతులను పంపిస్తారు. ఈ 7 సైన్యాధిపతులకి సూర్యుడి దగ్గర నుంచి ఒక వరం ఉంటుంది. వీళ్ళు ఎవరి వైపుకు వస్తే వాళ్ళు ఇంకా కదలలేక అలాగే ఉండిపోతారు. ఈ శక్తితో ఆ సైన్యాధిపతులు యుద్ధభూమిలోకి వచ్చి శక్తిసేన వైపు చూడగానే కోట్లాది మంది యోగినీలు, భైరవీలు అక్కడ స్తంభించిపోతారు. వెంటనే ఆ సైన్యాధిపతులతో వచ్చిన రాక్షస శక్తిసేన పైకి దాడి చేయడం మొదలు పెడతారు. ఈ విషయం తెలుసుకున్న వారాహిదేవి తన అంగరక్షకురాలైన తిరస్కరి దేవిని పంపిస్తారు.
ఆ అమ్మవారు అందము అనే అస్త్రాన్ని ప్రయోగించి ఆ సైన్యాధిపతులను కళ్ళు కమ్మేలాగా చేస్తుంది. వెంటనే తేరుకున్న శక్తిసేన ఆ రాక్షసుల మీద విజృంభించి అందరిని చంపేయడం మొదలు పెడతారు. అందులైపోయిన 7 సైన్యాపతుల్ని తిరస్కరీదేవి సంహరించేస్తారు. అప్పటికే సూర్యుడు అస్తమించడంతో మొదటి రోజు యుద్ధం ముగుస్తుంది. శక్తిసేన మొత్తం విశ్రాంతి తీసుకోవడానికి బయలుదేరతారు. కానీ బండాసురుడి మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయి. బండాసురుడు విషంగుడిని పిలిచి, రాత్రి అయితే రాక్షసులకు శక్తి పెరుగుతుంది కనుక ఇదే అదునుగా చేసుకుని అందరూ నల్ల వస్త్రాలు ధరించి ఈ చీకటిలోని శక్తిసేనను ముట్టు పెట్టండి అని చెప్పి పంపిస్తాడు. అలా శక్తిసేన మీదకు వెనుక నుంచి దాడి చేస్తూ ఉండగా విషంగుడు వదిలిన బాణం తగిలి లలితాదేవి చేతిలోని వింజామరి విరిగి కింద పడిపోతుంది. దాంతో రాక్షసులు కుట్రను అర్థం చేసుకుని లలితాదేవి జ్వాలగా మాలిని వహ్యాన్మాలిని ఇద్దరు అమ్మవార్లను పిలిచి వెలుగును సృష్టించమని చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరు యుద్ధభూమిలో 100 యోజనాల వెడల్పు ఉన్న ఒక అగ్ని ప్రాకారాన్ని నిర్మిస్తారు. ఒక్కసారిగా యుద్ధభూమి మొత్తం మధ్యాహ్నం అంతా వెలుగు వస్తుంది. ఇంకా అప్పుడు శక్తిసేన వచ్చిన రాక్షసుల మీద పడి అందరినీ అంతం చేయడం మొదలు పెడతారు. అక్కడి నుంచి తప్పించుకుని విషంగుడు మాత్రం బయటపడతాడు. ఇలా మొదటి రోజు యుద్ధం ముగుస్తుంది. ఓటమిని జీర్ణించుకోలేని బండాసురుడు రెండవ రోజు తన 30,000 మంది కుమారులను పిలిచి 30 మంది కుమారులను పిలిచి ఎలాగైనా సరే లలితాదేవిని ఓడించమని చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఈ 30 మందిని ఎదుర్కోవడానికి బాలా త్రిపుర సుందరి బయలుదేరుతుంది. లలితాదేవి బాలా త్రిపుర సుందరిని యుద్ధంకి పంపించడానికి అంగీకరించదు. బాలా త్రిపుర సుందరి పట్టుబట్టడంతో విజయోస్తు అని ఆశీర్వదించి యుద్ధాన్ని పంపిస్తుంది. యుద్ధ భూమిలోకి రాగానే బాలా త్రిపుర సుందరి దేవి నారాయణి అనే అస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడి యొక్క 200 అక్షోహిణీల సైన్యాన్ని చంపేస్తుంది. ఆ తర్వాత 30 అస్త్రాలు వేసి 30 మంది బండాసురుడు పుత్రుల్ని చంపేస్తుంది. ఒకవైపు బాలా త్రిపుర సుందరి శౌర్యాన్ని చూసి లలితాదేవి ఆనందిస్తూ ఉండగా తన 30 మంది పుత్రులను పోగొట్టుకుని బండాసురుడు మాత్రం బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. కొడుకులను పోగొట్టుకున్నందున పగ తీర్చుకోవాలని బండాసురుడు విసుక్రుడిని పిలిచి తాంత్రిక శక్తి ఉపయోగించమంటాడు. విసుక్రుడు కొన్ని తాంత్రిక పూజలు నిర్వహించి శిలాపీఠం అనే ఒక యంత్రాన్ని తయారు చేసి దాంట్లో తాంత్రిక శక్తిని మొత్తాన్ని నింపి ఆ 100 యోజనాల అగ్ని ప్రాకారంలో ఒక దగ్గరికి విసిరేస్తాడు. దాంతో ఒక్కసారిగా సేన మొత్తం తాంత్రిక శక్తి విస్తరిస్తుంది. యోగినీలు భైరవీలు వాళ్ళే వాదించుకోవడం మొదలు పెడతారు. అప్పుడు లలితా పరమేశ్వరి మదన కామేశ్వరుడి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతుంది. దాంతో లలితాదేవి నుంచి విఘ్నేశ్వరుడు బయటకు వస్తాడు. విఘ్నేశ్వరుడు ఆ అగ్ని ప్రాకారం మొత్తాన్ని వెతికి ఆ శిలాపీఠాన్ని తన దంతాలతో కొరికి ముక్కలు చేస్తాడు. దాంతో అమ్మవార్లు అందరూ కలిసి రాక్షస సైన్యాన్ని అంతం చేయడం మొదలు పెడతారు. ఇలా 2వ రోజు యుద్ధం గడుస్తుంది. ఇక 3వ రోజు యుద్ధానికి విషంగుడు ఇద్దరును కలిపి పంపిస్తాడు. బండాసురుడు వీళ్ళిద్దరూ 400 అక్షోహిణీల సైన్యంతో అమ్మవారి మీదకు వస్తారు. కానీ అమ్మవారి దగ్గర 100 అక్షోహిణీల సైన్యం మాత్రమే ఉంటుంది. యుద్ధభూమిలోకి రాగానే రాక్షస సైన్యం కృష్టోస్తాన్ని ప్రయోగిస్తుంది. దాంతో అమ్మవార్లందరికీ దాహం వేయడం మొదలు పెడుతుంది. తమ సైన్యం మొత్తం నీరసంతో పడిపోవడం చూసిన సైన్యాధిపతి అయిన వారాహిదేవి సుర సముద్రుని పిలుస్తుంది. వెంటనే సుర సముద్రుడు ఆకాశం నుంచి సురావర్షాన్ని సృష్టిస్తాడు. ఆ సురావర్షంతో దాహం తీర్చుకున్న అమ్మవారికి అందరికీ రెట్టింపు శక్తి వస్తుంది. ఇలా రెట్టింపు ఉత్సాహంతో శక్తిసేన రాక్షసులు నాశనం చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు శ్యామలాదేవి విసుక్రుడితో యుద్ధం చేసి బ్రహ్మ శిరోనామక అస్త్రం ప్రయోగించి విసుక్రుడిని సంహరిస్తుంది. తరువాత వారాహిదేవిని విషంగుడిని ప్రచండమైన యుద్ధం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యన. విషంగుడు గదతో అమ్మవారి మీదకి వచ్చేసరికి అమ్మవారు మొసలంతో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. అయితే వారాహిదేవికి అర్ధరాత్రి అయ్యేసరికి శక్తి పూర్తిగా ఉచ్చస్థాయికి పెరుగుతుంది కదా. దాంతో అర్ధరాత్రి అవగానే విషంగుడిని వారాహి అమ్మవారు ఒక్కసారిగా చంపేస్తారు. ఇలా విషంగుడు చనిపోవడంతో 3వ రోజు యుద్ధం ముగుస్తుంది. 4వ రోజు యుద్ధం ప్రారంభమవుతుంది. ఇదే ఆఖరి రోజు బండాసురుడి సైన్యాధిపతులు సోదరులు కొడుకులు అందరూ కూడా చనిపోవడంతో కోపంతో ఊగిపోయి తన దగ్గర ఉన్న 2185 అక్షోహిణీలను సైన్యంతో అఖిలము అనే రథాన్ని అధిరోహించి ఘాతకం అనే కత్తి చేతపట్టుకుని రణరంగంలోనికి ప్రవేశిస్తాడు. తన రథాన్ని 1000 సింహాలు లాగుతూ ఉంటాయి. యుద్ధభూమిలో అడుగుపెట్టిన బండాసురుడు ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. పిడుగు లాంటి ఆ శబ్దం విన్న లలితా పరమేశ్వరు స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధ రంగంలోకి బయలుదేరుతుంది.
లలితాదేవి వెనకాలే గేయ చక్రరథంలో మంత్రిని శ్యామలాదేవి, గిరిచక్ర రథంలో దండనాయకి వారాహిదేవి అనుసరిస్తూ ఉంటారు. వీళ్ల వెనక కోట్లాది శక్తి దేవతలు అనుసరిస్తూ ఉంటారు. ఈ రాక్షస సైన్యానికి శక్తి సైన్యానికి మధ్య బీభత్సమైన యుద్ధం జరుగుతుంది. వెంటనే బండాసురుడు లలితాదేవి ఎదురుగా వచ్చి బండాసురుడు పాషాండాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇంకా దానికి బదులుగా లలితాదేవి గాయత్రి అస్త్రం ప్రయోగిస్తుంది. తరువాత బండాసురుడు సర్వాస్త్ర శృతి నాశకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ అస్త్రం వల్ల శక్తి సైన్యంలో దేవతలు తమ అస్త్రాలు ఎలా ప్రయోగించాలో మర్చిపోతారు. వెంటనే అమ్మవారు ప్రయోగిస్తుంది. దాంతో శక్తిసేనకు మళ్ళీ అన్నీ గుర్తుకు వస్తాయి. అప్పుడు బండాసురుడు మహారోగ భయంకర అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి అమ్మవారు నామాస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఇంకా ఉపేక్షించలేక లలితాదేవి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని ఒకేసారి నాశనం చేసేస్తారు. వెంటనే నారాయణాస్త్రాన్ని ప్రయోగించి సైన్యం నాయకులందరినీ చంపేస్తుంది. ఇంకా కేవలం బండాసురుడు మాత్రమే మిగిలి ఉంటాడు. అప్పుడు లలితాదేవి మహాకామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని కూడా చంపేస్తుంది. ఇలా 4 రోజుల పాటు ఒక మహా సంగ్రామం జరిగి ఆఖరుగా లలితాదేవి విజయ కేతనాన్ని ఎగురవేస్తారు. సతీదేవి చనిపోయిన తరువాత అమ్మవారు లలితాదేవి రూపంలో శివయ్యకు వివాహం చేసుకున్నారు. మళ్ళీ తరువాత అమ్మవారు ఏ రూపంలో శివుడిని వివాహం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కనుక కామెంట్లో తెలియచేయండి. అలాగే అందరూ కామెంట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఏమైనా డౌట్స్ ఉన్నా సరేనండి, మీరు ఖచ్చితంగా అమ్మవారి గురించిన కామెంట్ అయితే మీరు పెట్టండి. మీకు ఏదైనా బాధ ఉన్నా కూడా తెలియపరచండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ తరపున అమ్మవారికి విన్నవించుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.